అందరికీ నమస్కారం. నేను మీ అడ్వకేట్ అలీ. భార్యాభర్తలు ఒక సమాజం ముందుకు వెళ్ళాలంటే భార్యాభర్తలతో మాత్రమే సొంతమని చాలామంది చెప్తుంటారు. అలాంటి భార్యాభర్తలు కొన్నిసార్లు టామ్ అండ్ జెర్రీలా కొన్నిసార్లు పొట్లాడుకుంటారు. స్నేహితుల్లా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. లాయర్గా వాదించుకుంటారు. భార్యని హింసించే మొగడు, అత్త, ఆడపడుచులు అని వార్తలు ఎన్నో చూస్తాం. దీనికి చాలామంది మొగళ్ళకి శిక్షలు కూడా పడ్డాయి, అనుభవించారు కూడా. అమాయకులైన భార్యల్ని రక్షించడానికి 2005వ సంవత్సరంలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని తీసుకొచ్చింది గవర్నమెంట్. మీకోసం క్రియేట్ చేసిన ఈ చట్టం మీకు తెలియచేయాలి అనే కుతూహలంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వంతుగా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. అలాగే ఛానల్కు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చేశారు కదా? డన్. చలో డన్. భార్యని ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషన్ గా, వెర్బల్ గా భర్త హింసిస్తే వారికి సెక్షన్ 498A ప్రకారంగా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా ఫైన్ కానీ వేస్తారు. కాకపోతే ఈ మధ్య చాలా విచిత్రమైన కేసులు వస్తున్నాయండి. భార్య వల్ల బాధించిన భర్తలు పోలీస్ స్టేషన్ కి వస్తున్నారు. మమ్మల్ని కాపాడండి సార్ అంటూ భర్తలు అల్లాడిల్లిపోతున్నారు. భార్య బాధితుల సంఘం ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది. ఈ మధ్య బెంగళూరుకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ అనే భర్త పోలీస్ స్టేషన్లో తన భార్య మీద విచిత్రమైన కంప్లైంట్ ఇచ్చాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ భాగంగా జూమ్ కాల్లో మాట్లాడుతుంటే భార్య వచ్చి డ్యాన్సులు వేస్తుందని, తనతో పడుకోవాలంటే 5,000 రూపాయలు ఇవ్వాలని, షాపింగ్కి తీసుకువెళ్ళకపోతే సూసైడ్ చేసుకుంటాను అని బెదిరిస్తుందని, నాకు డివోర్స్ ఇప్పించండి సార్ అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు.